పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 9వ డివిజన్ వినోబానగర్, రెడ్డినగర్ ప్రాంతాల్లో 1 టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు కిరాయికి నివసిస్తున్న కొత్త వ్యక్తుల వివరాలు సేకరించారు. డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాలపై స్థానికులకు సూచనలు చేశారు. పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి వివరాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక ఇద్దరు ఉంటారు. తర్వాత మన ఇది సిటీ కేబుల్ దగ్గర ఒక ఇద్దరు ఉంటారు. మన 2A మోరి దగ్గర ఒక ఇద్దరు చేస్తూ ఉంటారు. ఇన్ని చేసి ఎందుకు అని అంటే మీ ఏరియాలో మీరందరూ కూడా రోజు లేస్తే పనికి పోయేటోళ్ళు వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరిఖనిలోని 9వ వార్డు లెలిన్ నగర్లో వినోబా నగర్ అండ్ రెల్లివాడలో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 70 మంది స్టాఫ్, 5 ఎస్ఐలతోని ఈ వాడలో ఉన్న ప్రతి ఇంటికి చెక్ చేసి ముఖ్యంగా రెంట్కు ఉండే వాళ్ళను, తర్వాత ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అన్నది చెక్ చేయడం జరిగింది. దీనికి తోడు ఈ ఏరియాలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏదైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ కూలి పని చేసుకొని చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీరందరూ కూడా చిన్న చిన్న వేతనాలతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కువ కూడా యూత్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన, గాంజా పైన, ఇలా గాంజా తీసుకుంటే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వెహికల్స్ హెల్మెట్ పెట్టుకోవడం, తాగి బండి నడపకుండా ఉండడం, మైనర్లు బండి నడపకుండా ఉండడం అనే విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు సైబర్ నేరాల గురించి కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన చర్చించడం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు ఒకప్పుడు రెల్లివాడ అంటేనే భయంకరంగా భయం అనేది ఉండేది. అలాంటిది ఇప్పుడు చాలా యువకులు ముందుకు వచ్చి వారి పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా కుటుంబాలతో ఉంటున్నారు. ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఉండాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా మనందరికీ సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.